పరిశుద్ధ గ్రంథము నుండి పాత నిబంధన గ్రంథము సంఖ్యాకాండము 1వ అధ్యాయము. వారు ఐగుప్తు దేశము నుండి బయలువెళ్లిన 2వ సంవత్సరము 2వ నెల 1వ తేదీని సీనాయి అరణ్యమందలి ప్రత్యక్షపు గుడారములో యెహోవా మోషేతో ఇట్లనెను. ఇశ్రాయేలీల వంశముల చొప్పున వారి వారి పితరుల కుటుంబములను బట్టి వారి వారి తలల చొప్పున మగవారినందరినీ లెక్కించి సర్వ సమాజ సంఖ్యను వ్రాయించుము. ఇశ్రాయేలీలలో సైన్యముగా వెళ్లువారిని అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల వారిని తమ తమ సేనలను బట్టి నీవును అహరోనును లెక్కింపవలెను. మరియు ప్రతి గోత్రములో ఒకడు అనగా తన పితరుల కుటుంబములో ముఖ్యుడు మీతో కూడా ఉండవలెను. మీతో కూడా ఉండవలసిన వారి పేర్లు ఏవేవనగా, రూబేను గోత్రములో షెదేయూరు కుమారుడైన ఎలీనూరు, షిమ్యోను గోత్రములో నూరి షెద్దయి కుమారుడైన షెలుమియేలు, యూదా గోత్రములో అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను, ఇశ్శాఖారు గోత్రములో నూయారు కుమారుడైన నెతనేలు, జెబూలూను గోత్రములో హేలోను కుమారుడైన ఏలియాబు, యోసేపు సంతానమందు అనగా ఎఫ్రాయిము గోత్రములో అమీహూదు కుమారుడైన ఎలీషామాయు, మనష్షే గోత్రములో పెదానూరు కుమారుడైన గమలియేలు, బెన్యామీను గోత్రములో గిద్యోనీ కుమారుడైన అబీదాను, దాను గోత్రములో అమిషద్దాయి కుమారుడైన అహీయేజరు, ఆషేరు గోత్రములో ఒక్రాను కుమారుడైన పగియేలు, గాదు గోత్రములో దెయువేలు కుమారుడైన ఎలాసాపు, నఫ్తాలి గోత్రములో ఏనాను కుమారుడైన అహీరా అనునవి. వీరు సమాజములో పేరుపడినవారు. వీరు తమ తమ పితరుల గోత్రములలో ప్రధానులు, ఇశ్రాయేలీయుల కుటుంబములకు పెద్దలును. పేర్ల చేత వివరింపబడిన ఆ మనుషులను మోషే అహరోనులు పిలుచుకొని 2వ నెల 1వ తేదీని సర్వ సమాజమును కూర్చెను. 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గలవారు తమ తమ వంశావళులను బట్టి తమ తమ వంశములను, తమ తమ పితరుల కుటుంబములను, తమ తమ పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, యెహోవా అతనికి ఆజ్ఞాపించినట్లు సీనాయి అరణ్యములో మోషే వారిని లెక్కించెను. ఇశ్రాయేలు ప్రథమ కుమారుడైన రూబేను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియజెప్పగా, రూబేను గోత్రములో లెక్కింపబడిన వారు 46,500 మంది అయిరి. షిమ్యోను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి పెద్దల సంఖ్యను తెలియజెప్పగా, షిమ్యోను గోత్రములో లెక్కింపబడిన వారు 79,300 మంది అయిరి. గాదు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియజెప్పగా, గాదు గోత్రములో లెక్కింపబడిన వారు 45,670 మంది అయిరి. యూదా పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యూదా గోత్రములో లెక్కింపబడిన వారు 74,600 మంది అయిరి. ఇశ్శాఖారు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఇశ్శాఖారు గోత్రములో లెక్కింపబడిన వారు 74,400 మంది అయిరి. జెబూలూను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా, జెబూలూను గోత్రములో లెక్కింపబడిన వారు 77,400 మంది అయిరి. యోసేపు పుత్రుల వంశావళి అనగా ఎఫ్రాయిము పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా, యోసేపు గోత్రములో లెక్కింపబడిన వారు 40,500 మంది అయిరి. మనష్షే పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియజెప్పగా, మనష్షే గోత్రములో లెక్కింపబడిన వారు 32,200 మంది అయిరి. బెన్యామీను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్లువారందరి సంఖ్యను తెలియచెప్పగా,
బెన్యామీను గోత్రములో లెక్కింపబడిన వారు 35,400 మంది అయిరి. దాను పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, దాను గోత్రములో లెక్కింపబడిన వారు 62,700 మంది అయిరి. ఆషేరు పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, ఆషేరు గోత్రములో లెక్కింపబడిన వారు 41,500 మంది అయిరి. నఫ్తాలి పుత్రుల వంశావళి. తమ తమ వంశములలో తమ తమ పితరుల కుటుంబములలో 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా వెళ్ళువారందరి సంఖ్యను తెలియచెప్పగా, నఫ్తాలి గోత్రములో లెక్కింపబడిన వారు 73,400 మంది అయిరి. వీరు లెక్కింపబడిన వారు అనగా మోషేయు అహరోనును తమ తమ పితరుల కుటుంబములను బట్టి ఒక్కొక్కడుగా ఏర్పడిన ప్రధానులను లెక్కించినవారు. అట్లు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల చొప్పున లెక్కింపబడిన వారందరూ అనగా 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి సేనగా బయలువెళ్లిన ఇశ్రాయేలీలందరూ లెక్కింపబడి 6,03,570 మంది అయిరి. అయితే లేవీయులు తమ పితరుల గోత్రముల చొప్పున వారితో పాటు లెక్కింపబడలేదు. ఏలయనగా యెహోవా మోషేతో ఈలాగు సెలవిచ్చియుండెను, నీవు లేవి గోత్రమును లెక్కింపకూడదు, ఇశ్రాయేలీయుల మొత్తమునకు వారి మొత్తమును చేర్చకూడదు. నీవు సాక్ష్యపు గుడారము మీదను దాని ఉపకరణములన్నింటి మీదను దానిలో చేరిన వాటన్నింటి మీదను లేవీయులను నియమింపుము. వారే మందిరమును దాని ఉపకరణములన్నింటినీ మోయవలెను. వారు మందిరపు సేవ చేయుచు దాని చుట్టూ దిగవలసిన వారై యుందురు. మందిరము సాగబోవునప్పుడు లేవీయులే దాని విప్పవలెను. మందిరము దిగునప్పుడు లేవీయులే దాని వేయవలెను. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. ఇశ్రాయేలీలు తమ తమ సేనల చొప్పున ప్రతివాడును తన తన పాలెములో తన తన ధ్వజమునొద్ద దిగవలెను. ఇశ్రాయేలీల సమాజము మీద కోపము రాకుండునట్లు లేవీయులు సాక్ష్యపు గుడారము చుట్టూ దిగవలెను. వారు సాక్ష్యపు గుడారమును కాపాడవలెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ తప్పకుండా ఇశ్రాయేలీలు చేసిరి. 2వ అధ్యాయము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను, ఇశ్రాయేలీలందరూ తమ తమ పితరుల కుటుంబముల టెక్కములను పట్టుకొని తమ తమ ధ్వజములనొద్ద దిగవలెను. వారు ప్రత్యక్షపు గుడారమునకెదురుగా దాని చుట్టూ దిగవలెను. సూర్యుడు ఉదయించు తూర్పు దిక్కున యూదాపాలెపు ధ్వజము గలవారు తమ తమ సేనల చొప్పున దిగవలెను. అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను యూదా కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,600 మంది. అతని సమీపమున ఇస్సాకారు గోత్రికులు దిగవలెను. నూయారు కుమారుడైన నెతనేలు ఇస్సాకారు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన పురుషులు 74,400 మంది. అతని సమీపమున జెబూలూను గోత్రికులుండవలెను. హేలోను కుమారుడైన ఎలియాబు జెబూలూనీయులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 77,400 మంది. యూదాపాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 186,400 మంది. వారు ముందర సాగి నడవవలెను. రూబేను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున దక్షిణ దిక్కున ఉండవలెను. షెదేయూరు కుమారుడైన ఎలీనూరు రూబేను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 46,500 మంది. అతని సమీపమున షిమ్యోను గోత్రికులు దిగవలెను. నూరి షెదాయి కుమారుడైన షెలుమియేలు షిమ్యోను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 59,300 మంది. అతని సమీపమున గాదు గోత్రం ఉండవలెను. రగుయేలు కుమారుడైన ఎలియాసాపు గాదు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 45,670 మంది. రూబేను పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 171,470 మంది. వారు 2వ తెగలో సాగి నడవవలెను. ప్రత్యక్షపు గుడారము లేవీల పాలెముతో పాలెముల నడుమను సాగి నడవవలెను. వారెట్లు దిగుదురో అట్లే తమ తమ ధ్వజములను బట్టి ప్రతివాడును తన తన వరుసలో సాగి నడవవలెను.
ఎఫ్రాయిము సేనల చొప్పున వారి పాలెపు ధ్వజము పడమటి దిక్కున ఉండవలెను. అమీహూదు కుమారుడైన ఎలీషామా ఎఫ్రాయిము కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 40,500 మంది. అతని సమీపమున మనష్షే గోత్రం ఉండవలెను. పెదానూరు కుమారుడైన గమలియేలు మనష్షే కుమారులలో ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 32,200 మంది. అతని సమీపమున బెన్యామీను గోత్రం ఉండవలెను. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 35,400 మంది. ఎఫ్రాయిము పాలెములో లెక్కింపబడిన వారందరూ వారి సేనల చొప్పున 108,100 మంది. వారు 3వ గుంపులో సాగి నడవవలెను. దాను పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున ఉత్తర దిక్కున ఉండవలెను. అమిషదాయి కుమారుడైన అహీయేజరు దాను కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 62,700 మంది. అతని సమీపమున ఆషేరు గోత్రికులు దిగవలెను. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరు కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 41,500 మంది. అతని సమీపమున నఫ్తాలి గోత్రికులుండవలెను. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలి కుమారులకు ప్రధానుడు. అతని సేన అనగా అతని వారిలో లెక్కింపబడిన వారు 73,400 మంది. దాను పాలెములో లెక్కింపబడిన వారందరూ 1,77,600 మంది. వారు తమ ధ్వజముల ప్రకారము కడపటి గుంపులో నడవవలెను. వీరు ఇశ్రాయేలీలలో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు. తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెములలో లెక్కింపబడిన వారందరూ 6,03,580 మంది. అయితే యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు లేవీయులు ఇశ్రాయేలీలలో తమ్మును లెక్కించుకొనలేదు. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు సమస్తమును చేసిరి. అట్లు వారు తమ తమ వంశముల చొప్పునను తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను ప్రతివాడు తన తన ధ్వజమును బట్టి దిగుచూ సాగుచూ నుండిరి. 3వ అధ్యాయము. యెహోవా సీనాయి కొండ మీద మోషేతో మాటలాడిన నాటికి అహరోను మోషేల వంశావళులు ఇవే. అహరోను కుమారుల పేరులు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు అనునవే. ఇవి అభిషేకము నొంది యాజకులైన అహరోను కుమారుల పేరులు. వారు యాజకులగునట్లు అతడు వారిని ప్రతిష్ఠించెను. నాదాబు, అబీహులు సీనాయి అరణ్యమందు యెహోవా సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు యెహోవా సన్నిధిని చనిపోయిరి. వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజరు, ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు లేవీ గోత్రికులను తీసుకొని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము. వారు ప్రత్యక్షపు గుడారమునెదుట మందిరపు సేవ చేయవలెను. తాము కాపాడవలసిన దానిని, సర్వసమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలెను. మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నింటినీ ఇశ్రాయేలీలు కాపాడవలసినదంతటినీ వారే కాపాడవలెను. కాగా నీవు లేవీలను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలెను. వారు ఇశ్రాయేలీలలో నుండి అతని వశము చేయబడినవారు. నీవు అహరోనును అతని కుమారులను నియమింపవలెను. వారు తమ యాజకధర్మముననుసరించి నడుచుకొందురు. అన్యుడు సమీపించిన ఎడల వాడు మరణశిక్ష నొందును. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను నా వశము చేసుకొని ఉన్నాను. ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారయుందురు. ఐగుప్తు దేశములో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలులనేమి పశువుల తొలిచూలులనేమి ఇశ్రాయేలీలలో అన్నింటినీ నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. వారు నావారయుందురు. నేనే యెహోవాను. మరియు సీనాయి అరణ్యమందు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, లేవీల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారినందరినీ లెక్కింపవలెను. కాబట్టి మోషే యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను. లేవీ కుమారుల పేర్లు గెర్షోను, కహాతు, మెరారి అనునవి. గెర్షోను కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ, షిమీ అనునవి.
కహాతు కుమారుల వంశకర్తల పేర్లు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు అనునవి. మెరారి కుమారుల వంశకర్తల పేర్లు మాహలి, మూషి. వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు. లిబ్నీయులు, షిమియులు గెర్షోను వంశస్థులు. గెర్షోనీయుల వంశపు వారు వీరే. వారిలో లెక్కింపబడిన వారు అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడిన వారు 7,500 మంది. గెర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను. గెర్షోనీయుల పితరుల కుటుంబములలో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు. ప్రత్యక్షపు గుడారములో గెర్షోను కుమారులు కాపాడవలసినవేవనగా మందిరము, గుడారము, దాని పైకప్పు, ప్రత్యక్షపు గుడారము, ద్వారపు తెరయు, ప్రాకార యవనికలు, మందిరమునకును బలిపీఠమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు, దాని సమస్త సేవ కొరకైన త్రాళ్ళును. కహాతు వంశమేదనగా అమ్రామీయుల వంశము, ఇస్హారీయుల వంశము, హెబ్రోనీయుల వంశము, ఉజ్జీయేలీయుల వంశము. ఇవి కహాతీయుల వంశములు. 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా 8,600 మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి. కహాతు కుమారుల వంశములు మందిరం యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు. కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయేలు కుమారుడైన ఎలీషాపాను. వారు మందసము, బల్ల, దీపవృక్షము, వేదికలు, తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు, అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరపవలసిన వారు. యాజకుడైన అహరోను కుమారుడగు ఎలియాజరు లేవీయుల ప్రధానులకు ముఖ్యుడు. అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త. మెరారి వంశమేదనగా మాహలీల వంశము, మూషీల వంశము. ఇవి మెరారి వంశములు. వారిలో లెక్కింపబడిన వారెందరనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 6,200 మంది. మెరారీయుల పితరుల కుటుంబములో అబీహాయిలు కుమారుడైన నూరియేలు ప్రధానుడు. వారు మందిరమునొద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు. మెరారి కుమారులు మందిరం యొక్క పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని ఉపకరణములన్నింటినీ, దాని సేవకురకైనవన్నింటినీ, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు. మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారపు ఎదుటి పూర్వదిశయందు దిగవలసిన వారు మోషే, అహరోనులు, అహరోను కుమారులు. ఇశ్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలెను. అన్యుడు సమీపించిన ఎడల అతడు మరణశిక్ష నొందును. మోషే, అహరోనులు యెహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ 22,000 మంది. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలి అయిన ప్రతి మగవానిని లెక్కించి వారి సంఖ్యను వ్రాయించుము. నేనే యెహోవాను. నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను, ఇశ్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను. కాబట్టి యెహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇశ్రాయేలీలలో తొలుత పుట్టిన వారందరినీ లెక్కించెను. వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా 1 నెల మొదలుకొని పైప్రాయము గల తొలిచూలు మగవారందరి సంఖ్య 22,273. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను, వారి పశువులకు ప్రతిగా లేవీల పశువులను తీసుకొనుము. లేవీలు నావారయుందురు. నేనే యెహోవాను. ఇశ్రాయేలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే 273 ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక 5 తులముల వెండిని తీసుకొనవలెను. పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలెను. తులము 20 చిన్నములు. వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయ్యవలెను. కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను. పరిశుద్ధమైన తులము చొప్పున 1,365 తులముల ధనమును ఇశ్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు యెహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకును
విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చెను. 4వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. నీవు లేవీలలో కహాతీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరగల వారందరి సంఖ్యను వ్రాయించుము. అతి పరిశుద్ధమైన దాని విషయములో ప్రత్యక్షపు గుడారమునందు కహాతీయులు చేయవలసిన సేవ ఏదనగా, దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి అడ్డతెరను దించి దానితో సాక్ష్యపు మందసమును కప్పి దానిమీద సముద్రవచ్చల చర్మమయమైన కప్పును వేసి దానిమీద అంతయు నీలవర్ణము గల బట్టను పరచి దాని మోతకర్రలను దూర్చవలెను. సన్నిధి బల్ల మీద నీలి బట్టను పరచి దానిమీద గిన్నెలను, ధూపార్తులను, పాత్రలను, తర్పణ పాత్రలను ఉంచవలెను. నిత్యముగా ఉంచవలసిన రొట్టెలును దానిమీద ఉండవలెను. అప్పుడు వారు వాటిమీద ఎర్రబట్ట పరచి దానిమీద సముద్రవచ్చల చర్మపు కప్పు వేసి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు వారు నీలిబట్టను తీసుకొని దీపవృక్షమును, దాని ప్రదీపములను, దాని కత్తెరను, దాని కత్తెర చిప్పలను, దాని సేవలో వారు ఉపయోగపరచు సమస్త తైలపాత్రలను కప్పి దానిని దాని ఉపకరణములన్నింటినీ సముద్రవచ్చల చర్మమయమైన కప్పులో పెట్టి దండె మీద ఉంచవలెను. మరియు బంగారుమయమైన బలిపీఠము మీద నీలిబట్టను పరచి సముద్రవచ్చల చర్మముతో దానిని కప్పి దాని మోతకర్రలను దూర్చవలెను. మరియు తాము పరిశుద్ధ స్థలములో సేవ చేయు ఆ ఉపకరణములన్నింటినీ వారు తీసుకొని నీలిబట్టలో ఉంచి సముద్రవచ్చల చర్మముతో కప్పి వాటిని దండె మీద పెట్టవలెను. వారు బలిపీఠపు బూడిద ఎత్తి దానిమీద ధూమ్రవర్ణము గల బట్టను పరచి దానిమీద తమ సేవోపకరణములన్నింటినీ అనగా ధూపార్తి, ముండ్ల గరిటెలు, గిన్నెలునైనా బలిపీఠపు ఉపకరణములన్నింటినీ దానిమీద పెట్టి సముద్రవచ్చల చర్మమయమైన కప్పును దానిమీద పరచి దాని మోతకర్రలను తగిలింపవలెను. దండు ప్రయాణమైనప్పుడు అహరోనును అతని కుమారులను పరిశుద్ధ స్థలమును, పరిశుద్ధ స్థలము యొక్క ఉపకరణములన్నింటినీ కప్పుట ముగించిన తర్వాత కహాతీయులు దానిని మోయవలెను. అయితే వారు చావకయుండునట్లు పరిశుద్ధమైన దానిని ముట్టకూడదు. ఇవి ప్రత్యక్షపు గుడారములో కహాతీయుల భారము. యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు పై విచారణలోనికి వచ్చినవి ఏవనగా, దీపతైలము, పరిమళ ధూప ద్రవ్యములు, నిత్య నైవేద్యము, అభిషేక తైలము. మందిరమంతటి పై విచారణ పరిశుద్ధ స్థలములోనేమి దాని ఉపకరణములలోనేమి దానిలోనున్న అంతటి పై విచారణయు అతని భారము. మరియు యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. మీరు కహాతీయుల గోత్ర కుటుంబములను లేవీలలో నుండి ప్రత్యేకింపకుడి. వారు అతి పరిశుద్ధమైన దానికి సమీపించినప్పుడు వారు చావక బ్రతికియుండునట్లు మీరు వారిని గూర్చి చేయవలసినదేదనగా, అహరోనును అతని కుమారులను లోపలికి వచ్చి ప్రతి వానికి వాని వాని పనియు వాని వాని బరువును నియమింపవలెను. వారు చావకయుండునట్లు పరిశుద్ధ స్థలమును రెప్పపాటు సేపైనను చూచుటకు లోపలికి రాకూడదు. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. గెర్షోనీయులను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను వారి వారి వంశముల చొప్పునను లెక్కించి సంఖ్యను వ్రాయించుము. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనలో పనిచేయ చేరు వారందరినీ లెక్కింపవలెను. పనిచేయుటయు మోతలు మోయుటయు గెర్షోనీయుల సేవ. వారు మందిరము యొక్క తెరలను, ప్రత్యక్షపు గుడారమును, దాని కప్పును, దానిపైనున్న సముద్రవచ్చల చర్మమయమైన పైకప్పును, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారపు తెరను, ప్రాకార తెరలను, మందిరము చుట్టూను బలిపీఠము చుట్టూను ఉండు ప్రాకారపు గవిని ద్వారపు తెరలను, వాటి త్రాళ్లను, వాటి సేవా సంబంధమైన ఉపకరణములన్నింటినీ, వాటి కొరకు చేయబడినది యావత్తును మోయుచు పనిచేయుచు రావలెను. గెర్షోనీయుల పని అంతయు అనగా తాము మోయు వాటన్నింటినీ చేయు పని అంతటినీ అహరోను యొక్కయు అతని కుమారుల యొక్కయు నోటిమాట చొప్పున జరగవలెను. వారు జరుపు వాటినన్నింటినీ జాగ్రత్తగా చూచుకొనవలనని వారికి ఆజ్ఞాపింపవలెను. ప్రత్యక్షపు గుడారములో గెర్షోనీయుల యొక్క పని ఇది. వారు పనిచేయుచు యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద నుండవలెను. మెరారీయులను వారి వారి వంశముల చొప్పునను వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపవలెను. 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు వయసు కలిగి ప్రత్యక్షపు గుడారములో పనిచేయుటకు సేనగా చేరు వారందరినీ లెక్కింపవలెను. ప్రత్యక్షపు గుడారములో వారు చేయు పని అంతటి విషయములో వారు
మందిరపు పలకలను, దాని అడ్డకర్రలను, దాని స్తంభములను, దాని దిమ్మలను, దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను, వాటి దిమ్మలను, వాటి మేకులను, వాటి త్రాళ్లను, వాటి ఉపకరణములన్నింటినీ, వాటి సంబంధమైన పని అంతటికీ కావలసినవన్నింటినీ, వారు మోసి కాపాడవలసిన బరువులను, పేర్ల వరుసను లెక్కింపవలెను. మెరారీయుల వంశములు ప్రత్యక్షపు గుడారములో యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద చేయవలసిన సేవ ఇది. అంతే వారు చేయవలసిన సేవ అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులు సమాజ ప్రధానులను, కహాతీయులను, అనగా వారి వారి వంశముల చొప్పునను, వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారందరినీ లెక్కించిరి. వారి వారి వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 2780 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని కహాతీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాట చొప్పున మోషే అహరోనులు వారిని లెక్కించిరి. గెర్షోనీయులలో వారి వారి వంశముల చొప్పునను, వారి వారి పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై సేనగా చేరువారందరూ తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను వారిలో లెక్కింపబడిన వారు 2630 మంది. ప్రత్యక్షపు గుడారములో సేవ చేయతగిన వారని గెర్షోనీయులలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా నోటి మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మెరారీయుల వంశములలో తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు సేనగా చేరువారు, అనగా తమ తమ వంశముల చొప్పున వారిలో లెక్కింపబడిన వారు 3200 మంది. మెరారీయుల వంశములలో లెక్కింపబడిన వారు వీరే. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి మోషే అహరోనులు వారిని లెక్కించిరి. మోషే అహరోనులు ఇశ్రాయేలీయుల ప్రధానులను లెక్కించిన లేవీలలో 30 ఏండ్లు మొదలుకొని 70 ఏండ్ల వరకు ప్రాయము కలిగి తమ తమ వంశముల చొప్పునను, తమ తమ పితరుల కుటుంబముల చొప్పునను లెక్కింపబడిన వారు, అనగా ప్రత్యక్షపు గుడారములో సేవయు మోతయు జరిగించు నిమిత్తమై చేరువారందరూ, అనగా వారిలో లెక్కింపబడిన వారు 8580 మంది. యెహోవా నోటి మాట చొప్పున మోషే చేత వారు లెక్కింపబడిరి. ప్రతివాడును తన తన సేవను బట్టియు తన తన మోతను బట్టియు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు అతని వలన లెక్కింపబడిరి. 5వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను. ప్రతి కుష్ఠరోగిని, స్రావము గల ప్రతివానిని, శవము ముట్టుట వలన అపవిత్రుడైన ప్రతివానిని పాలెములో నుండి వెలివేయవలనని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించుము. నేను నివసించుచుండు వారి పాలెమును వారు అపవిత్రపరచకుండునట్లు మగవానినేమి ఆడుదానినేమి అందరినీ పంపివేయవలెను. వారిని ఆ పాలెము వెలుపలికి వెళ్ళగొట్టవలెను. ఇశ్రాయేలీలు అలాగు చేసిరి. పాలెము వెలుపలికి అట్టివారిని వెళ్ళగొట్టిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు చేసిరి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీయులతో, పురుషుడుగాని స్త్రీగాని యెహోవా మీద తిరుగబడి మనుషులు చేయు పాపములలో దేనినైనను చేసి అపరాధులగునప్పుడు వారు తాము చేసిన పాపమును ఒప్పుకొనవలెను. మరియు వారు తమ అపరాధముల వలని నష్టమును సరిగా నిచ్చుకొని దానిలో 5వ వంతు దానితో కలిపి ఎవనికి విరోధముగా ఆ అపరాధము చేసిరో వానికిచ్చుకొనవలెను. ఆ అపరాధ నష్టమును తీసుకొనుటకు ఆ మనుషునికి రక్త సంబంధి లేని ఎడల యెహోవాకు చెల్లింపవలసిన అపరాధ నష్టమును యాజకుడు వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై అర్పించిన ప్రాయశ్చిత్తార్థమైన పొటేలును యాజకుని వగును. ఇశ్రాయేలీలు యాజకునికి తెచ్చు ప్రతిష్ఠితమైన వాటన్నింటిలో ప్రతిష్ఠింపబడిన ప్రతి వస్తువు యాజకుని వగును. ఎవడైనను ప్రతిష్ఠించినవి అతని వగును. ఎవడైనను యాజకునికి ఏమైనను ఇచ్చిన ఎడల అది అతని దగునని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము. ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల, అనగా వేరొకడు ఆమెతో వీర్యస్ఖలనముగా శయనించిన ఎడల, ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగై ఉండి ఆమె అపవిత్రపరచబడినదనుటకు సాక్ష్యము లేకపోయినను, ఆమె పట్టుబడకపోయినను,
వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడిన తన భార్య మీద కోపపడిన ఎడల, లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్రపరచబడని తన భార్య మీద కోపపడిన ఎడల, ఆ పురుషుడు యాజకుని యొద్దకు తన భార్యను తీసుకొని వచ్చి ఆమె విషయము తూమెడు యవలపిండిలో 10వ వంతును తేవలెను. వాడు దానిమీద తైలము పోయకూడదు, దానిమీద సాంబ్రాణి వేయకూడదు. ఏలయనగా అది రోష విషయమైన నైవేద్యము, అనగా దోషమును జ్ఞాపకము చేసుకొనుటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము. అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యెహోవా సన్నిధిని ఆమెను నిలువబెట్టవలెను. తర్వాత యాజకుడు మంటి కుండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెను. మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నీళ్లలో వేయవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలువబెట్టి ఆ స్త్రీ తల ముసుకును తీసి రోష విషయమైన నైవేద్యమును, అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతులలో ఉంచవలెను. శాపము పొందించు చేదు నీళ్లు యాజకుని చేతిలో ఉండవలెను. అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించి ఆమెతో చెప్పవలసినదేమనగా, ఏ పురుషుడును నీతో శయనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలగజేయు ఈ చేదు నీళ్ల నుండి నిర్దోషివి కమ్ము. నీవు నీ భర్తకు అధీనురాలవైనప్పుడు నీవు త్రోవ తప్పి అపవిత్రపరచబడిన ఎడల, అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల, యెహోవా నీ నడుము పడునట్లును నీ కడుపు ఉబ్బునట్లును చేయుట వలన యెహోవా నీ జనుల మధ్యను నిన్ను శపథమునకును ప్రమాణమునకును ఆస్పదముగా చేయునుగాక. శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లును నీ నడుము పడునట్లును చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత శపథ ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను. తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపథములను వ్రాసి ఆ చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాగింపవలెను. శాపము కలగజేయు ఆ నీళ్లు ఆమెలోనికి చేదు పుట్టించును. మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన ఆ నైవేద్యమును తీసుకొని యెహోవా సన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపీఠమునొద్దకు దాని తేవలెను. తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా ఆ నైవేద్యములో నుండి పిడికడు తీసి బలిపీఠము మీద దాని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి తాగింపవలెను. అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరుగునదేదనగా, ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసినేడలా శాపము కలగజేయు ఆ నీళ్లు చేదై ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును, ఆమె నడుము పడిపోవును. ఆ స్త్రీ తన జనుల మధ్య శాపమునకాస్పదముగా నుండును. ఆ స్త్రీ అపవిత్రపరచబడక పవిత్రురాలై ఉండినేడలా ఆమె నిర్దోషి అయి గర్భవతి అగునని చెప్పుము. రోషము విషయమైన విధి ఇదే. ఏ స్త్రీ అయినను తన భర్త అధీనములో నున్నప్పుడు త్రోవ తప్పి అపవిత్రపడిన ఎడలనేమి, లేక వానికి రోషము పుట్టి తన భార్య మీద కోపపడిన ఎడలనేమి, వాడు యెహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టినప్పుడు యాజకుడు ఆమె ఎడల సమస్తము విధి చొప్పున చేయవలెను. అప్పుడు ఆ పురుషుడు నిర్దోషి అగును. ఆ స్త్రీ తాను చేసిన దోషమును భరింపవలెను. 6వ అధ్యాయము. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ద్రాక్షరసపు చిరకనైనను మద్యపు చిరకనైనను త్రాగవలదు. ఏ ద్రాక్షరసమునైనను త్రాగవలదు. పచ్చివి గాని ఎండినవి గాని ద్రాక్ష పండ్లను తినవలదు. అతడు ప్రత్యేకముగా నుండు దినములన్నీయు పచ్చికాయలే గాని పైతోలే గాని ద్రాక్షవల్లిని పుట్టినదేదియూ తినవలదు. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నింటిలో మంగళకత్తి అతని తలమీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదగనీయవలెను. అతడు యెహోవాకు ప్రత్యేకముగా నుండు దినములన్నింటిలో ఏ శవమును ముట్టవలదు. తన దేవునికి మీదు కట్టబడిన తల వెంట్రుకలు అతని తలమీద నుండును గనుక అతని తండ్రి గాని తల్లి గాని సహోదరుడు గాని సహోదరి గాని చనిపోయినను వారిని బట్టి అతడు తన్ను తాను అపవిత్రపరచుకొనవలదు. అతడు ప్రత్యేకముగా ఉండు దినములన్నీయు అతడు యెహోవాకు ప్రతిష్ఠితుడుగా ఉండును. ఒకడు అతని యొద్ద హఠాత్తుగా చనిపోవుట వలన ప్రత్యేకముగా ఉండు వాని తల అపవిత్రపరచబడిన ఎడల అతడు పవిత్రపరచబడు దినమున
అనగా 7వ దినమున తన తల గొరిగించుకొనవలెను. 8వ దినమున అతడు 2 తెల్లగువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దనున్న యాజకుని యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు ఒకదానితో పాపపరిహారార్థ బలిని, 2వ దానితో దహనబలిని అర్పించి, వాడు శవము ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరపవలెను. మరియు తాను ప్రత్యేకముగా ఉండు దినములను మరలా యెహోవాకు తన్ను ప్రత్యేకించుకొని అపరాధ పరిహారార్థ బలిగా 7 ఏడాది గొర్రెపిల్లను తీసుకొని రావలెను. తన వ్రత సంబంధమైన తల వెంట్రుకలు అపవిత్రపరచబడెను గనుక మునుపటి దినములు వ్యర్థమైనవి. నాజీరు ప్రత్యేకముగా ఉండు దినములు నిండిన తర్వాత వాని గూర్చిన విధి ఏదనగా, ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్దకు వాని తీసుకొని రావలెను. అప్పుడతడు దహన బలిగాను నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగాను నిర్దోషమైన 7 ఏడాది ఆడు గొర్రెపిల్లను, సమాధాన బలిగాను నిర్దోషమైన 1 పొటేలును, గంపెడు పొంగని పిండి అనగా గోధుమ పిండి వంటలను, నూనె కలిపిన గోధుమ పిండితో చేసిన భక్ష్యములను, నూనె పూసిన పొంగని పూరీలను, వాటి నైవేద్యమును పానార్పణములను అర్పణముగా యెహోవా యొద్దకు తేవలెను. అప్పుడు యాజకుడు యెహోవా సన్నిధికి వాటిని తెచ్చి అతని నిమిత్తము పాప పరిహారార్థ బలిని, దహన బలిని అర్పింపవలెను. యాజకుడు ఆ గంపెడు పొంగని భక్ష్యములతో ఆ పొటేలును యెహోవాకు సమాధాన బలిగా అర్పింపవలెను. వాని నైవేద్యమును, వాని పానార్పణమును అర్పింపవలెను. అప్పుడా నాజీరు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద తన వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు గొరిగించుకొని, ఆ వ్రత సంబంధమైన తన తల వెంట్రుకలు తీసుకొని సమాధాన బలిద్రవ్యము క్రిందనున్న అగ్నిలో వేయవలెను. మరియు యాజకుడు ఆ పొటేలు యొక్క వండిన జబ్బను, ఆ గంపలో నుండి పొంగని 1 భక్ష్యమును, పొంగని 1 పూరీని తీసుకొని, నాజీరు తన వ్రత సంబంధమైన వెంట్రుకలు గొరిగించుకొనిన పిమ్మట అతని చేతుల మీద వాటినుంచవలెను. తర్వాత యాజకుడు యెహోవా సన్నిధిని అల్లాడింపబడు అర్పణముగా వాటిని అల్లాడింపవలెను. అల్లాడింపబడు బోరతోనూ ప్రతిష్ఠితమైన జబ్బతోనూ అది యాజకునికి ప్రతిష్ఠితమగును. తర్వాత ఆ నాజీరు ద్రాక్షరసము త్రాగవచ్చును. మ్రొక్కుకొనిన నాజీరు తన కలిమి కొలది ఇచ్చు దాని గూర్చిన విధియు, అతడు నాజీరై ఉన్నందున యెహోవాకు అర్పింపవలసిన దాని గూర్చిన విధియు ఇవే. తాను మ్రొక్కుకొనిన మ్రొక్కుబడి చొప్పున నాజీరును గూర్చిన విధిని బట్టి ఇదంతయు చేయవలెనని చెప్పుము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము, మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలగజేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలీయుల మీద నా నామమును ఉచ్చరించుట వలన నేను వారిని ఆశీర్వదించెదను. 7వ అధ్యాయము. మోషే మందిరమును నిలవబెట్టుట ముగించి దాన్ని అభిషేకించి ప్రతిష్ఠించి దాని ఉపకరణములన్నింటినీ, బలిపీఠమును దాని పాత్రలన్నింటినీ చేయించి అభిషేకించి వాటిని ప్రతిష్ఠించిన దినమున తమ తమ పితరుల కుటుంబములలో ప్రధానులను, గోత్రముఖ్యులను, లెక్కింపబడిన వారి మీద అధిపతులునైన ఇశ్రాయేలీయులలోని ప్రధానులు అర్పణములను తెచ్చిరి. వారు ఇద్దరిద్దరికి ఒక్కొక్క బండి చొప్పునను, ప్రతివానికి ఒక్కొక్క ఎద్దు చొప్పునను 6 గూడు బండ్లను, 12 ఎద్దులను యెహోవా సన్నిధికి తీసుకొని వచ్చిరి. వారు మందిరము ఎదుటికి వాటిని తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు వారి యొద్ద ఈ వస్తువులను తీసుకొనుము. అవి ప్రత్యక్షపు గుడారం యొక్క సేవకై ఉండును. నీవు వాటిని లేవీలలో ప్రతివానికి వాని వాని సేవ చొప్పున ఇయ్యవలెను. మోషే ఆ బండ్లను, ఆ ఎద్దులను తీసుకొని లేవీలకిచ్చెను. అతడు 2 బండ్లను, 4 ఎద్దులను వారి వారి సేవ చొప్పున గెర్షోనీయులకిచ్చెను. అతడు 4 బండ్లను, 8 ఎద్దులను యాజకుడగు అహరోను కుమారుడైన ఈతామారు చేతి క్రింద సేవ చేయు మెరారీయులకు వారి వారి సేవ చొప్పున ఇచ్చెను. కహతీయులకి ఇయ్యలేదు. ఏలయనగా పరిశుద్ధ స్థలపు సేవ వారిది. తమ భుజముల మీద మోయిటయే వారి పని గనుక వారికి వాహనములను నియమింపలేదు. బలిపీఠము అభిషేకింపబడిన నాడు ఆ ప్రధానులు దానికి ప్రతిష్ఠార్పణములను తెచ్చిరి. ప్రధానులు బలిపీఠము ఎదుటికి తమ తమ అర్పణములను తెచ్చిరి. బలిపీఠమును ప్రతిష్ఠించుటకు వారిలో ఒక్కొక్క ప్రధానుడు ఒక్కొక్క దినమున తన తన అర్పణమును అర్పింపవలెనని యెహోవా మోషేకు సెలవిచ్చెను.
మొదటి దినమున తన అర్పణమును తెచ్చినవాడు అమ్మీనాదాబు కుమారుడును యూదా గోత్రీకుడునైన నయస్సోను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమ్మీనాదాబు కుమారుడైన నయస్సోను అర్పణము. రెండవ దినమున అర్పణమును తెచ్చినవాడు నూయారు కుమారుడును ఇస్సాకారీయులకు ప్రధానుడునైన నెతనేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది నూయారు కుమారుడైన నెతనేలు అర్పణము. మూడవ దినమున అర్పణమును తెచ్చినవాడు హేలోను కుమారుడును జబూలూను కుమారులకు ప్రధానుడునైన ఏలియాబు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది హేలోను కుమారుడైన ఏలియాబు అర్పణము. నాల్గవ దినమున అర్పణమును తెచ్చినవాడు షెదేయూరు కుమారుడును రూబేనీయులకు ప్రధానుడునైన ఏలీనూరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది షెదేయూరు కుమారుడైన ఏలీనూరు అర్పణము. 5వ దినమున అర్పణమును తెచ్చినవాడు నూరి షెదాయి కుమారుడును షిమ్యోనీయులకు ప్రధానుడునైన షెలుమియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది నూరి షెదాయి కుమారుడైన షెలుమియేలు అర్పణము. 6వ దినమున అర్పణమును తెచ్చినవాడు దెయూవేలు కుమారుడును గాదీయులకు ప్రధానుడునైన ఏలియాసాపా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహన బలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, 7 గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది దెయూవేలు కుమారుడైన ఎలియాసాపా అర్పణము. 7వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీహూదు కుమారుడును ఎఫ్రాయిమీయులకు ప్రధానుడునైన ఎలీషామా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా ఆ రెంటి నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని,
ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాపపరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీహూదు కుమారుడైన ఎలీషామా అర్పణము. 8వ దినమున అర్పణమును తెచ్చినవాడు పెదానూరు కుమారుడును మనష్షీయులకు ప్రధానుడునైన గమలియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 6 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండిన 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, అపరాధ పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది పెదానూరు కుమారుడైన గమలియేలు అర్పణము. 9వ దినమున అర్పణమును తెచ్చినవాడు గిద్యోని కుమారుడును బెన్యామీనీయులకు ప్రధానుడునైన అబీదాను. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 6 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 షెకెలుల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది గిద్యోని కుమారుడైన అబీదాను అర్పణము. 10వ దినమున అర్పణమును తెచ్చినవాడు అమీషదాయి కుమారుడును దానీయులకు ప్రధానుడునైన అహీయెజరు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 6 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది అమీషదాయి కుమారుడైన అహీయెజరు అర్పణము. 11వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఒక్రాను కుమారుడును ఆషేరీయులకు ప్రధానుడునైన పగియేలు. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 6 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఒక్రాను కుమారుడైన పగియేలు అర్పణము. 12వ దినమున అర్పణమును తెచ్చినవాడు ఏనాను కుమారుడు నఫ్తాలీయులకు ప్రధానుడునైన అహీరా. అతడు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 130 తులముల ఎత్తుగల వెండి గిన్నెను, 70 తులముల ఎత్తుగల వెండి ప్రోక్షణ పాత్రను, నైవేద్యముగా 6 నిండా నూనెతో కలిసిన గోధుమ పిండిని, ధూపద్రవ్యముతో నిండియున్న 10 తులముల బంగారు ధూపార్తిని, దహనబలిగా ఒక చిన్న కోడెను, ఒక పొటేలును, ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా ఒక మేకపిల్లను, సమాధాన బలిగా 2 కోడెలను, 5 పొటేళ్లను, 5 మేకపోతులను, ఏడాదివి 5 గొర్రెపిల్లలను తన అర్పణముగా తెచ్చెను. ఇది ఏనాను కుమారుడైన అహీరా అర్పణము. బలిపీఠము అభిషేకింపబడిన దినమున ఇశ్రాయేలీయుల ప్రధానులు అర్పించిన ప్రతిష్ఠార్పణములు ఇవి: వెండి గిన్నెలు 12, వెండి ప్రోక్షణ పాత్రలు 12, బంగారు ధూపార్తులు 12. ప్రతి వెండి గిన్నె 130 తులములది. ప్రతి ప్రోక్షణ పాత్ర 70 తులములది. ఆ ఉపకరణముల వెండి అంతయు పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 2400 తులములది. ధూపద్రవ్యముతో నిండిన బంగారు ధూపార్తులు 12. వాటిలో ఒకటి పరిశుద్ధమైన తులపు పరిమాణమును బట్టి 10 తులములది. ఆ ధూపార్తుల బంగారమంతయు 120 తులములది. దహనబలి పశువులన్నీయు 12 కోడెలు,
పొటేళ్లు 12, ఏడాదివైన గొర్రెపిల్లలు 12, వాటి నైవేద్యములను పాపపరిహారార్థమైన మగమేక పిల్లలు 12, సమాధాన బలి పశువులన్నీయు 24 కోడెలు, పొటేళ్లు 60, మేకపోతులు 60, ఏడాదివైన గొర్రెపిల్లలు 60. మోషే యెహోవాతో మాటలాడుటకు ప్రత్యక్షపు గుడారంలోనికి వెళ్ళినప్పుడు సాక్ష్యపు మందసము మీదనున్న కరుణాపీఠము మీద నుండి, అనగా 2 కెరూబుల నడుమ నుండి తనతో మాటలాడిన యెహోవా స్వరము అతడు వినెను. అతడు ఆయనతో మాటలాడెను. 8వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు అహరోనుతో, నీవు దీపములను వెలిగించున్నప్పుడు ఆ 7 దీపముల వెలుగు దీపవృక్షమునకు ముందు పడునట్లు వాటిని వెలిగింపవలెనని చెప్పుమనెను. అహరోను అలాగు చేసెను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు దీపవృక్షమునకు ఎదురుగా దాని దీపములను వెలిగించెను. ఆ దీపవృక్షము బంగారు నకిషీ పనిగలది. అది దాని స్తంభము మొదలుకొని పుష్పముల వరకు నకిషీ పనిగలది. యెహోవా కనుపరిచిన మాదిరిని బట్టి మోషే ఆ దీపవృక్షమును చేయించెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీలను ప్రత్యేకించి వారిని పవిత్రపరచుము. వారిని పవిత్రపరచుటకు నీవు వారికి చేయవలసినదేమనగా వారి మీద పాపపరిహారార్థ జలమును ప్రోక్షింపుము. అప్పుడు వారు మంగళకత్తితో తమ శరీరమంతయు గొరిగించుకొని తమ బట్టలు ఉదుకుకొని పవిత్రపరుచుకొనిన తర్వాత వారు 1 కోడెను దాని నైవేద్యమును, అనగా తైలముతో కలిసిన గోధుమ పిండిని తేవలెను. నీవు పాపపరిహారార్థ బలిగా మరియొక కోడెను తీసుకొని రావలెను. అప్పుడు నీవు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి లేవీలను తోడుకొని వచ్చి ఇశ్రాయేలీల సర్వసమాజమును పోగు చేయవలెను. నీవు యెహోవా సన్నిధికి లేవీలను తోడుకొని వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ చేతులను ఆ లేవీల మీద ఉంచవలెను. లేవీలు యెహోవా సేవ చేయువారవుటకు అహరోనును ఇశ్రాయేలీలును ప్రతిష్టార్పణముగా వారిని యెహోవా సన్నిధిని ప్రతిష్ఠింపవలెను. లేవీలు ఆ కోడెల తలల మీద తమ చేతులుంచిన తర్వాత నీవు లేవీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయునట్లు యెహోవాకు వాటిలో ఒకదానిని పాపపరిహారార్థ బలిగాను, 2వ దానిని దహన బలిగాను అర్పించి అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను లేవీలను నిలవబెట్టి యెహోవాకు ప్రతిష్టార్పణముగా వారిని అర్పింపవలెను. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీలను వేరుపరచవలెను. లేవీలు నావారై యుందురు. తర్వాత నీవు వారిని పవిత్రపరచి ప్రతిష్టార్పణముగా వారిని అర్పించినప్పుడు లేవీలు ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకై లోపలికి వెళ్ళవచ్చును. ఇశ్రాయేలీలలో వారు నా వశము చేయబడిన వారు తొలిచూలి అయిన ప్రతివానికిని, అనగా ఇశ్రాయేలీలలో ప్రథమ సంతానమంతటికిని ప్రతిగా వారిని నేను తీసుకొని ఉన్నాను. ఏలే అనగా మనుషులలోనూ పశువులలోనూ ఇశ్రాయేలీలలో తొలిచూలి అయినది యావత్తును నాది. ఐగుప్తు దేశంలో తొలిచూలి అయిన ప్రతివానిని నేను సంహరించిన నాడు వారిని నా కొరకు ప్రతిష్ఠించుకొంటిని. ఇశ్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి మారుగా లేవీలను తీసుకొని ఉన్నాను. మరియు ప్రత్యక్షపు గుడారంలో ఇశ్రాయేలీల నిమిత్తము సేవ చేయుటకును, ఇశ్రాయేలీల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకును ఇశ్రాయేలీలలో లేవీలను అహరోనుకును అతని కుమారులకును ఇచ్చి అప్పగించియున్నాను. అందువలన ఇశ్రాయేలీలు పరిశుద్ధ మందిరమునకు సమీపించినప్పుడు ఏ తెగులైననో ఇశ్రాయేలీలకు సంభవింపకపోవును అని చెప్పెను. అప్పుడు మోషే అహరోనులను ఇశ్రాయేలీల సర్వసమాజము యెహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి లేవీల ఎడల చేసిరి. ఇశ్రాయేలీలు వారికి అట్లే చేసిరి. లేవీలు తమను పవిత్రపరచుకొని తమ బట్టలు ఉదుకుకొనిన తర్వాత అహరోను యెహోవా సన్నిధిని ప్రతిష్టార్పణముగా వారిని అర్పించెను. వారిని పవిత్రపరచుటకు అహరోను వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. తర్వాత లేవీలు అహరోను ఎదుటను అతని కుమారుల ఎదుటను ప్రత్యక్షపు గుడారములో సేవ చేయుటకు లోపలికి వెళ్ళిరి. యెహోవా లేవీలను గూర్చి మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు వారి ఎడల చేసెను. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇది లేవీలను గూర్చిన విధి. 25 ఏండ్లు మొదలుకొని పైప్రాయము గల ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయుటకు రావలెను. అయితే 70 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని ఊరకుండవలెను. వారు కాపాడవలసిన వాటిని కాపాడుటకు ప్రత్యక్షపు గుడారములో తమ గోత్రపు వారితో కూడా పరిచర్య చేయవలెను గాని పని చేయవలదు.
లేవీయులు కాపాడవలసిన వాటి విషయము నీవు వారికి అలాగు నియమింపవలెను. 9వ అధ్యాయము. ఐగుప్తు దేశములో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియామక కాలమందు ఆచరింపవలెను. దాని నియామక కాలమున అనగా ఈ నెల 14వ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను. దాని కట్టడలన్నింటిని బట్టి దాని విధులన్నింటిని బట్టి మీరు దానిని ఆచరింపవలెను. కాబట్టి మోషే పస్కా పండుగను ఆచరింపవలనని ఇశ్రాయేలీలతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల 14వ దినమున సాయంకాలమందు పస్కా పండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన సమస్తమును ఇశ్రాయేలీలు అతడు చెప్పినట్లే చేసిరి. కొందరు నరశవమును ముట్టుట వలన అపవిత్రులై ఆ దినమున పస్కా పండుగను ఆచరింపలేకపోయిరి. వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో, నరశవమును ముట్టుట వలన అపవిత్రులమైతిమి. యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీల మధ్యను అర్పింపకుండునట్లు ఏలా అడ్డగింపబడితిమని అడుగగా మోషే, నిలువుడి, మీ విషయములో యెహోవా ఏమి సెలవిచ్చునో నేను తెలుసుకొందునని వారితో అనెను. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణము చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు ఆకుకూరలతోనూ దానిని తినవలెను. వారు మరునాటి వరకు దానిలో కొంచెమైనను మిగలనీయవలదు. దానిలోనిది ఒక్క ఎముకనైనను విరవవలదు. పస్కా పండుగ విషయమైన కట్టడలన్నింటిని బట్టి వారు దానిని ఆచరింపవలెను. ప్రయాణములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాపమును తానే భరింపవలెను. మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింపగోరునప్పుడు అతడు పస్కా కట్టడ చొప్పున దాని విధిని బట్టియే దానిని చేయవలెను. పరదేశికిని మీ దేశములో పుట్టిన వానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను. వారు మందిరమును నిలవబెట్టిన దినమున మేఘము సాక్షపు గుడారములోని మందిరమును కమ్మెను. సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు అగ్ని వంటి ఆకారము మందిరము మీద నుండెను. నిత్యమును అలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను. రాత్రి అందు అగ్ని వంటి ఆకారము కనబడెను. ఆ మేఘము గుడారము మీద నుండి పైకెత్తబడినప్పుడు ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీలు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా నోటిమాట చొప్పున ఇశ్రాయేలీలు ప్రయాణమై సాగిరి. యెహోవా నోటిమాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. ఆ మేఘము మందిరము మీద నిలిచి ఉండిన దినములన్నీయూ వారు నిలిచిరి. ఆ మేఘము బహుదినములు మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు యెహోవా విధిని అనుసరించి ప్రయాణము చేయకుండిరి. మేఘము కొన్ని దినములు మందిరము మీద నిలిచిన ఎడల వారును నిలిచిరి. యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి. యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి. అలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు నిలిచిన ఎడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడగానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రి ఏమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి. ఆ మేఘము 2 దినములు గాని 1 నెల గాని ఏడాది గాని తడువు చేసి మందిరము మీద నిలిచిన ఎడల ఇశ్రాయేలీలు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకొనిరి. యెహోవా మాట చొప్పున వారు ప్రయాణము చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. 10వ అధ్యాయము. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను. నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము. నక్షి పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునెదుట నీ యొద్దకు కూడి రావలెను. వారు ఒకటే ఊదినేడల ఇశ్రాయేలీల సమూహములకు ముఖ్యులైన ప్రధానులు నీ యొద్దకు కూడి రావలెను. మీరు ఆర్భాటముగా ఊదునప్పుడు తూర్పు దిక్కున దిగియున్న సైన్యములు సాగవలెను. మీరు 2వ మారు ఆర్భాటముగా ఊదునప్పుడు
దక్షిణ దిక్కున దిగిన సైన్యములు సాగవలెను. వారు ప్రయాణమైపోవునప్పుడు ఆర్భాటముగా ఊదవలెను. సమాజమును కూర్చున్నప్పుడు ఊదవలెను గాని ఆర్భాటము చేయవలదు. అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలు ఊదవలెను. నిత్యమైన కట్టడను బట్టి అవి మీ వంశముల పరంపరగా మీకు ఉండును. మిమ్మును బాధించు శత్రువులకు విరోధముగా మీ దేశములో యుద్ధమునకు వెళ్ళునప్పుడు ఆ బూరలు ఆర్భాటముగా ఊదవలెను. అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు. మరియు ఉత్సవ దినమందును నియామక కాలములయందును నెలల ఆరంభములయందును మీరు దహన బలులను గాని సమాధాన బలులను గాని అర్పించున్నప్పుడు ఆ బూరలు ఊదవలెను. అప్పుడు అవి మీ దేవుని సన్నిధిని మీకు జ్ఞాపకార్థముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే. 2వ సంవత్సరము 2వ నెల 20వ తేదీని మేఘము సాక్షపు మందిరము మీద నుండి పైకెత్తబడెను గనుక ఇశ్రాయేలీలు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత ఆ మేఘము పారాను అరణ్యములో నిలిచెను. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. యూదీయుల పాలపు ధ్వజము వారి సేనల చొప్పున ముందర సాగెను. అమ్మినాదాబు కుమారుడైన నయస్సోను ఆ సైన్యమునకు అధిపతి. ఇశ్శాఖారీయుల గోత్ర సైన్యమునకు నూయారు కుమారుడైన నెతనేలు అధిపతి. జబూలూనీయులు గోత్ర సైన్యమునకు హేలోను కుమారుడైన ఏలియాబు అధిపతి. మందిరము విప్పబడినప్పుడు గెర్షోనీయులును మెరారీయులును మందిరమును మోయిచూ సాగిరి. రూబేనీయుల పాలెము ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు షెదేయూరు కుమారుడైన ఎలీనూరు అధిపతి. షిమ్యోనీయుల గోత్ర సైన్యమునకు నూరీ షెదాయి కుమారుడైన షెలుమియేలు అధిపతి. గాదీయుల గోత్ర సైన్యమునకు దెయూవేలు కుమారుడైన ఎలియాసాపు అధిపతి. కహాతీయులు పరిశుద్ధమైన వాటిని మోయిచూ సాగిరి. అందరూ వచ్చులోగా వారు మందిరమును నిలవబెట్టిరి. ఎఫ్రాయిమీయుల పాలెపు ధ్వజము వారి సేనల చొప్పున సాగెను. ఆ సైన్యమునకు అమీహూదు కుమారుడైన ఎలీషామా అధిపతి. పెదానూరు కుమారుడైన గమలియేలు మనష్షీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. గిద్యోనీ కుమారుడైన అబీదాను బెన్యామీనుల గోత్ర సైన్యమునకు అధిపతి. దానీయుల పాలెపు ధ్వజము సాగెను. అది పాలెములన్నింటిలో వెనుక నుండెను. అమిషదాయి కుమారుడైన అహీయేజరు ఆ సైన్యమునకు అధిపతి. ఒక్రాను కుమారుడైన పగియేలు ఆషేరీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఏనాను కుమారుడైన అహీరా నఫ్తాలీయుల గోత్ర సైన్యమునకు అధిపతి. ఇశ్రాయేలీలు ప్రయాణము చేయునప్పుడు తమ తమ సైన్యముల చొప్పుననే ప్రయాణమై సాగిరి. మోషే మామయగు మిద్యానీయుడైన రెవియేలు కుమారుడగు హోబాబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవుచున్నాము. మాతో కూడా రమ్ము. మేము మీకు మేలు చేసెదము. యెహోవా ఇశ్రాయేలీయులకు తాను చేయబోవు మేలును గూర్చి వాగ్దానము చేసెననగా అందుకతడు, నేను రాను. నా దేశమునకును నా వంశస్థుల యొద్దకును వెళ్ళుదుననెను. అందుకు మోషే, నీవు దయచేసి మమ్మును విడవకుము. ఎట్లనగా ఈ అరణ్యమందు మేము దిగవలసిన స్థలములు నీకు తెలిసి ఉన్నవి. నీవు మాకు కన్నుల వలె ఉందువు. మరియు నీవు మాతో కూడా వచ్చిన ఎడల యెహోవా మాకు ఏ మేలు చేయునో ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేసేదమనెను. వారు యెహోవా కొండ నుండి 3 దినముల ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదరిపోవుదురుగాక, నిన్ను ద్వేషించువారు నీ ఎదుట నుండి పారిపోవుదురుగాక యనెను. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇశ్రాయేలు వేవేల మధ్యకు మరల రమ్మనెను. ఈ వాక్యమును విన్న మిమ్ములందరినీ దేవుడు దీవించునుగాక. ఆమెన్.